మీ న్యాయమైన కోరికలు తీరుస్తాను, మీ గౌరవాన్ని పెంచుతాను. మీరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు రండి. పెన్షనర్స్ చెప్తున్నా, మొదటి తారీఖునే మీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. అధైర్యపడద్దండి, ముందుకు రమ్మని వాళ్ళు కోరుతున్నా. మేధావులు కోరుతున్నా, చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉద్యోగస్తులున్నారు, వ్యాపారస్తులున్నారు. ఈ రాష్ట్రం మనది, మనందరికీ బాధ్యత ఉంది. ఒక సీనియర్ నాయకుడుగా 45 ఏళ్ళు రాజకీయంలో ఉండే నేను 10 మందిని కలుపుకొని ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు పోయాం. సామాజిక స్పృహ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, దుర్మార్గుడు పాలన అంతం చేయాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన కూడా ముందుకు వచ్చాడు. అదే మరిగా కేంద్రం కూడా ఇది గుర్తించి ఈ రాష్ట్రం గాడి తప్పింది, భవిష్యత్తులో కానీ ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని ఎప్పుడూ కాపాడలేమని పొత్తుకు ముందొచ్చి వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు. ఈ ముగ్గురి కలయిక మా స్వార్థం కోసరం కాదు, పదవుల కోసరం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, ఈ యొక్క ప్రజల్ని కాపాడుకోవడానికి మేము కలిసిన కలయిక ఇది. ప్రజలందరూ అర్థం చేసుకోమని కోరుతున్నా. మీరు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. నేను ఒకటి ఆలోచించాను, నేను ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఒకప్పుడు హైదరాబాద్ని తెలుగు వారి రాజధానిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టామంటే అది నా పట్టుదల. ఈ రాష్ట్రంలో విభజన తర్వాత నష్టం జరిగింది, బాధపడ్డాం. కానీ నష్టాన్ని భర్తీ చేయడానికి నేను ఒకటే ఆలోచించాను. 5 ఏళ్లు కష్టపడ్డా. అమరావతి, పోలవరం పెట్టుబడులు పరిగెత్తిచ్చాం, బ్రహ్మాండంగా జరిగాయి. అదే గాని ఇంకొక 10 ఏళ్లు ఉండుంటే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారయ్యేది. ఒక్క ఛాన్స్ తో మీరు మోసపోయారు. ఆ ఛాన్స్ ముద్దులకు మైమరిచిపోయారు. చేశారు తమ్ముడు, నువ్వు కాదు, రాష్ట్రం కుప్పంలో ఓట్లేశారు, కుప్పంలో ఓట్లేశారు. ఇక్కడ కూడా కొన్ని ఓట్లు తగ్గాయి, కానీ రాష్ట్రం మోసపోయారు. ఆ నష్టం కోలుకోరి దెబ్బ 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అని చెప్పే ధైర్యం మనకుందా అని అడుగుతున్నా. లేదు, నిన్నటి వరకు లేదు. నాలాంటి వాడే నోరిప్పలేకపోయాం. ఇప్పితే పోలీసులు నా మీదనే తప్పుడు కేసులు పెట్టారు, అవునా కాదా? అందుకే అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక తపన తప్ప మా 3 పార్టీలకు ఏమీ లేదు. మమ్మల్ని ఆశీర్వదించండి, మాతో నడవండి, 160+ గెలిపించండి, 20+ గెలిపించండి. ఏం చేయాలనో చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని మరొక్కసారి. కుప్పం సిద్ధమా? ఓడించడానికి సిద్ధమా అని అంటున్నా. ఇంటికి పంపడానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఎవరైనా సరే దుర్మార్గులకి సహకరించిన ధర్మానికి వ్యతిరేకమే. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది, అధర్మాన్ని కాపాడితే ఆ అధర్మం మనల్ని దహనం చేసేస్తుంది, దహించిపోయే పరిస్థితికి వస్తాం. అందుకే నా డ్యూటీ నేను చేస్తున్నా. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ బాధ్యత కర్తవ్యాన్ని మీరు కూడా నెరవేర్చి ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మీ బాధ్యత మీరు చేయమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.